హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచీల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. నాకు బాలచంద్ర గారు ఎప్పుడు నువ్వు కోటి రామకృష్ణ కాదురా కోటి రామకృష్ణవి కేడి రామకృష్ణవి అనేవాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ పలానా సినిమాలోది సీన్ చూసి నేను ఈ సినిమాలో ఇలా పెట్టాను సార్, ఇలాంటి సబ్జెక్ట్ ఇలా చేశాను సార్, నీరు తన్నీరు చూసి ఇలా చేశాను సార్ అని ఆయనకే చెప్తుండేవాడు. ఎందుకంటే ఆయనకి నాకు గణేష్ పాత్ర గారు కామన్ రైటర్, సేమ్ రైటర్. అందుకని కేడి రామకృష్ణ గారు కానీ బాగా తీసేవారు. నేను అనుకున్నది బాగా తీసని అందరితో నేను ఒక ఫ్రెండ్షిప్, చాలా పెద్దవాళ్ళు బ్లెస్సింగ్, గురువుగారు లాంటి వాళ్ళు బ్లెస్సింగ్, విశ్వనాథ్ గారు లాంటి బ్లెస్సింగ్. విశ్వనాథ్ గారు ఎప్పుడు యాక్ట్ చేసేటప్పుడు బయట కూర్చుంటే నా షూటింగ్ జరుగుతుంది ఆయన పక్కనే కూర్చుంటారు. ఏం గురువుగారు మీరు డైరెక్టర్ కదా, యాక్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతారు మీరండి? ఏమో రామకృష్ణ, నాకేమో ఆ డైరెక్టర్ గారు పెట్టింది బాగుంది అనిపిస్తుంది, కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని కూడా అనిపిస్తా. నేనేమో డైరెక్టర్ కాదు, హీరోని ఇక్కడ, ఆర్టిస్ట్ని ఇక్కడ. ఏమనుకుంటాం సార్ మీరు చెప్తే ఆనందిస్తాం కదా సార్, మీరు చెప్పండి అలా చెప్పకూడదు మనం అంటే అలాంటి బ్యారేజ్. అందుకని రాఘవేంద్ర గారు కానీ, గురువు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ చాలా చాలా స్టడీ పర్సన్స్ వాళ్ళందరూ కూడా. సార్ నెక్స్ట్ తరం యాక్టర్స్ స్టార్స్తో సినిమా ప్లానింగ్ చేయట్లేదా మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, అల్లు అర్జున్. నాకు ఫస్ట్ నుంచి ఒకటే అలవాటు అండి, మీరు చెప్తాను. సినిమాకి ఫస్ట్ కావాల్సిన వాడు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ లేకుండా మీరు ఎన్ని కథలు ఏం చేసినా వేస్ట్. అంటే మీరు యాక్టర్ని ఎంచుకోరు, ప్రొడ్యూసర్ కథ రాసుకొని ఒక ప్రాజెక్టే ఫలానా వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కథ రాయటాలు అలా ఎప్పుడు రాయను. ఇంకోటి నా ప్రాజెక్ట్కి రాష్ట్రపతి ముద్ర ఎవరంటే ప్రొడ్యూసర్. అంటే ఏ కథ ఏమో ఆలోచించినా ప్రొడ్యూసర్ కావాలి కదా. ప్రొడ్యూసర్ లేకపోతే గాలిలో దీపం పెట్టినట్టుగా ఉత్తుత్తిని మాట్లాడుకోవడం కానీ మన అసిస్టెంట్లు కూడా మనం కామెడీగా ఉంటుంది. అదే ప్రొడ్యూసర్ ముందు ఉంటాడు. ఆ ప్రొడ్యూసర్ ఎలాంటి సినిమా తీయాలో అలాంటి కథ, నెక్స్ట్ ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నాడో దానికి కథ. అంతేగా నేను ఎప్పుడు కూడా ఇళ్ళ పెట్టుకోవడం చెప్పను, వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే వద్దని కూడా చెప్పను. అందుకని ప్రొడ్యూసర్ ఎయిమే హీరో సెలెక్షన్, ఆ హీరో ఎవరైతే వాళ్ళు కథ రాయడం, అది నా అలవాటు ఫస్ట్ నుంచి కూడా. బట్ మీరు ఎప్పుడు అసలు యాక్టర్స్ని మీరు ఎంచుకోరు, ఎప్పుడు ఎంచుకోను. కొత్త వాళ్ళు తప్పించి సజెస్ట్ చేస్తారు, కొత్త వాళ్ళని విలన్స్ వీళ్ళు ఉంటారు అనుకో, ఆ ప్యాడింగ్ ఆలోచిస్తాను. బట్ ఫస్ట్ మెయిన్ క్యాస్టింగ్ మాత్రం ప్రొడ్యూసర్ డిసైడ్ చేయాలి. లేకపోతే ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అయితే పలాంట్లో తీద్దామా అనేది డిస్కషన్ అలాగుంటుంది. కానీ నేనుగా ఎవరిని సజెస్ట్ చేయను, ఎవరిని సజెస్ట్ చేస్తే వద్దని కూడా చెప్పను. వాళ్ళకి తగ్గట్టుగా సినిమా తీస్తా. బట్ నా కథకి హీరో హెల్ప్ అవ్వాలి, ఆ హీరోకి నా కథ హెల్ప్ అవ్వాలి అనేది ఇప్పుడు పెట్టుకుంటాం. మన కథ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళు మనకి హెల్ప్ అవ్వాలి. కానీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో కమర్షియల్గా చేసేద్దాం అనేది ఉండదు. వాళ్ళ కథ మనకు కూడా వాళ్ళు మెచ్చుకునే సినిమా కింద ఉండాలి. ఇప్పటికీ అంజీ అనే సినిమా చిరంజీవి గారి చరిత్రలో గ్రేట్ ఫిల్మే కదా. ఆయన ఎప్పుడు కనపడ్డా కూడా గ్రేట్ ఎన్ని రోజులు చేసినా పేరు వచ్చింది అంటుంటారు ఆయన చిరంజీవి గారు. అలాగా అందరం టీం వర్క్, ఎవరు క్రైమ్స్ కాదు, అందరూ ఎవరికి ద్రోహం చేయాలని ఉండదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని నాశనం చేసేయాలని ఉండదు. ఎవరి తపన వాళ్ళు పడుతుంటారు. అది చాలా కష్టమైన తప. ఈ ప్రపంచంలో అన్ని కష్టాల కంటే కష్టమైంది ఫిల్మ్ మేకింగ్. అంటే ఇది జనం కోసం, ఎక్కడున్నాడో ఏంటో తెలీదు, ఆ జనానికి అర్థం, ఇంటలెక్చువల్స్కి అర్థం అవ్వాలి, అలాగే రిక్షా పుల్లర్కి కూడా అర్థం అవ్వాలి అనేది రెండు ఉంటేనే సినిమా. మనకి ఆస్కార్ అవార్డు రాకపోయినా పర్లేదు, కానీ ప్రొడ్యూసర్ ఇచ్చే 100 days షీల్డ్ మాత్రం మంచిది, మనకి వాల్యూ అనేది ఎప్పుడు వెళ్తుంటాం. సార్ ఒక విషయం అడగాలి మిమ్మల్ని, మీ ఆవిడని మీరు మీ సినిమా షూటింగ్లోనే ఫస్ట్ టైం చూసారంట? అవునండి, ఆవిడ సినిమా షూటింగ్లోనే సెలెక్ట్ చేసి అప్పుడు ఆర్టిస్ట్ సెలక్షన్కి వచ్చింది. పెద్ద భరతనాట్యం అది వచ్చా అమ్మాయికి, పళ్ళెం మీద ఎక్కి భరతనాట్యం, కొండ మీద ఎక్కి భరతనాట్యం మూల ఎక్కడో చేస్తుంది ఒక అమ్మాయి. ఎవరు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అంటే ఒక అమ్మాయి కొత్తగా వస్తుందండి, వేషాలు ట్రై చేస్తుంది అని చెప్తే, మాకు రంగుల పులి సినిమాలో క్యారెక్టర్ కావాలి అలాంటి అమ్మాయి, అందుకని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసాం. చేసింది మారుతిరావు కూతురు క్యారెక్టర్ చేసింది, చాలా బాగా చేసింది. కానీ ఆ అమ్మాయిని చూసినప్పుడు సెంటిమెంట్ ఫీల్ అయ్యాను నేను. అంటే అమ్మాయికి సినిమా ఫీల్డ్ పనికిరాదు, ఆ అమ్మాయికి న్యాచురల్ లైఫ్ మంచిది అనేది నాకు నచ్చి, అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి, మా అమ్మ వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ చేసుకున్నాను. వెరీ నైస్. మీకు 2 పిల్లలు కదా? 2 పాపలు. ఇప్పుడు వాళ్ళ
మా సినిమా రంగుల పూలు వచ్చినప్పుడు అది వాళ్ళిద్దరూ చూస్తుంటారు పిల్లలు, అమ్మా సరిగ్గా చేయలేదు నువ్వు, ఇక్కడ సరిగ్గా చేయలేదు, ఇంకా బాగా చేయాల్సిందే, నాన్న మాట ఇన్నుండవు నువ్వు అప్పుడు అని చిన్న జోక్ చేస్తుంటారు వాళ్ళు. చాలా థ్రిల్గా సరదాగా ఉంటుంది నాకు. అదొక్క సినిమానే చేశారా? ఒక సినిమా. మీరు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశారంట? నేను 3-4 సినిమాలు చేశాను. స్టార్టింగ్ రాణి కాసుల రంగమ్మ ఏ సినిమాలో చేశారు మొట్టమొదటి? నేను చేసిన సినిమా ఇంటి దొంగ. ఓకే. అందులో నాకు తగ్గ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేస్తుంటా. నెక్స్ట్ ఆస్తి మూడు ఆస్తిపరుడు ఇలాంటి సినిమాల్లో చేశాను. అంటే నా సినిమాల్లోనే చేస్తాను. అందుకనే ప్రొడ్యూసర్లు అందరూ కూడా టెన్షన్ పెట్టేస్తారు, ఏది మాది కూడా మార్చేయాలని. డైరెక్ట్ నేను ఆశ్మేసి కూర్చుంటే బాగోదు. అందుకని నేను రూల్ పెట్టుకున్నాను. అంటే లలిత కళాంజలి అనేది మా నాటకాల కంపెనీ, ఆ కంపెనీతోనే సినిమాలు తీశారు అప్పారావు వాళ్ళు. అందుకని ఆ బ్యానర్లోనే చేస్తాను కానీ బయట నేను రూల్ పెట్టుకొని నేను చేశాను. ఇంటి దొంగ అన్ని మంచి మంచి పేర్లు వచ్చినాయి, బాగుంది. అలాగే ఆస్తి మూడు ఆస్తి బాయడం మాత్రం నేను సోన్ బాబు గారి కాంబినేషన్లో నేను చేయాల్సి వచ్చింది. అందుకని అది ఒకటే బయట సినిమా చేశాను.